వన్డే క్రికెట్లో 200 రన్స్ ఇది అందరికీ సాధ్యమయ్యే రికార్డు కాదు ఇది. మరి అలాంటి రికార్డు సాధించిన ప్లేయర్లు ఎంతమంది ఉన్నారు? సచిన్ టెండూల్కర్ 2010లో సౌత్ ఆఫ్రికాపై 200 రన్స్ స్కోర్ చేసి మెన్స్ ఓడిఐ క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు. తర్వాత 2011లో వీరేంద్ర సెహ్వాగ్ వెస్టిండీస్ పైన 219 రన్స్ స్కోర్ చేశాడు. ఒక ప్లేయర్కి ఒక డబుల్ సెంచరీ అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది హిట్ మ్యాన్ 3 డబుల్ సెంచరీలు స్కోర్ చేసిండు. అది కూడా అల్లాటప్ప టీం మీద కాదు. ఆస్ట్రేలియా పైన 209 పరుగులు 2013లో, శ్రీలంక పైన 2014, 2017లో 264, 208 పరుగులు స్కోర్ చేసిండు. సో ఈ 264 పరుగులు 2014 స్కోర్ చేసిండుగా ఇదే వరల్డ్ రికార్డ్, ఇప్పటికీ హైయెస్ట్ స్కోర్, వ్యక్తిగత అత్యధిక స్కోర్ ఇప్పటివరకు మన హిట్ మ్యాన్ పేరు మీదనే ఉంది. న్యూజిలాండ్కి చెందిన మార్టిన్ గప్టిల్ 2015లో వెస్టిండీస్ పైన 237 పరుగులు స్కోర్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2015లో జింబాబ్వే పైన 215 పరుగులు స్కోర్ చేసిండు. తర్వాత ఫకర్ జమాన్, పాకిస్తాన్ తరపున ఆడే ఫకర్ జమాన్ 2018లో జింబాబ్వే పైన 210 పరుగులు స్కోర్ చేసిండు, నాట్అవుట్గా నిలిచిండు. ఇషాన్ కిషన్ 2022లో బంగ్లాదేశ్ పైన 210 రన్స్ స్కోర్ చేసిండు. ఆ మ్యాచ్ అయితే వీర విధ్వంసం సృష్టించింది అనుకోవచ్చు. తర్వాత మన ఇండియన్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 2023లో న్యూజిలాండ్ పైన 208 పరుగులు స్కోర్ చేసిండు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మ్యాక్స్వెల్ 2023 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ పైన 201 రన్స్ స్కోర్ చేసిండు. 201 రన్స్ స్కోర్ అయితే చేసిండు, కానీ ఈ మ్యాచ్ చేయబట్టే కదయ్యా మన ఇండియా వరల్డ్ కప్ మిస్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ గెలిచే మ్యాచ్ కాస్త గ్లెన్ మ్యాక్స్వెల్ పుణ్యమా అని చెప్పి ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఆ ఆస్ట్రేలియా గెలుచుకున్న మ్యాచ్ తోటి ఫైనల్లో మన ఇండియాతో కూడా గెలుచుకొని పోయింది. శ్రీలంకకు చెందిన పాతం నిశంక 2024లో ఆఫ్ఘనిస్తాన్ పైన 210 రన్స్ స్కోర్ చేసిండు, నాట్అవుట్గా నిలిచిండు. ఈ 10 మంది ప్లేయర్సే కాకుండా ఉమెన్స్ టీంలో కూడా ఉమెన్ ప్లేయర్స్ కూడా డబుల్ సెంచరీ స్కోర్ చేశారు. న్యూజిలాండ్కు చెందిన అమిలియా కేర్ 2018లో ఐర్లాండ్ పైన 232 నాట్అవుట్గా నిలిచింది. అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన బెలిందా క్లర్క్ 1997లో డెన్మార్క్ పైన 229 రన్లు చేసింది. సో ఆ మ్యాచ్లో నాట్అవుట్గా నిలిచింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ కూడా గెలుచుకపోయేలా చేసింది. ఇదండి ఓడిఐల్లో డబుల్ సెంచరీ స్కోర్ చేసిన ప్లేయర్లు. అండ్ డబుల్ సెంచరీ అని అంటే అది మాటలు కాదు, కేవలం బ్యాటింగే కాదు, అది క్రికెట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రికార్డ్ అది. వీటిలో ఎన్ని డబుల్ సెంచరీలు మీరు చూశారు? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యాజిద్ పాషా.